తెనాలిలోని శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమంలో విశ్వశాంతి కోసం నిత్యం అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుందని ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి తెలియజేశారు. ఇందుకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెనాలి బురిపాలెం రోడ్డులో గల శ్రీ మహాత్మ సేవా శాంతి ఆశ్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావిపాటి రాజేశ్వరి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు హరిబాబు, వేణుమాధవరావు, శ్రీనివాసరావు, కొత్త శ్రీదేవి, అంచా విజయలక్ష్మి తదితరులు పాల్గొని ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదానం చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని ముందుగా మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే అని అన్నారు. విశ్వశాంతి కోసం ఆశ్రమంలో నిత్యం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఇందుకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి బాపనయ్య చౌదరి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. రావిపాటి రాజశ్రమ గారి శాంతియుతం చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు ఇక్కడ ఆశ్రమాలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. విశ్వశాంతి కోసము ఇక్కడ గాంధీ ఆశ్రమంలో నిత్యము అన్న సంతర్పణ జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపం పొందాలంటే మానవులు శాంతితో కూడిన సహజము చేయాలి. సహకారము, సమైక్యత అనేది చాలా అవసరము. భగవంతునికి ప్రీతికరమైనది ఏంటంటే భక్తుడు ఆరోగ్యంగా ఉండాలంటే భగవంతుడే మరి కాశీ విశాలక్ష్మి, కాశీ అన్నపూర్ణమ్మని, మరి భగవంతుడు మరి కాశీ విశ్వనాథుడు 3 గరిటెల అన్నం అడుగుతాడు. 3 గరిటెల అన్నం సరిపోతాని అంటే ముల్లోకాలకి చాలా అంటారు. అటువంటి అన్నం విధానాన్ని ఇక్కడ దాతలు తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. అది గాంధీ ఆశ్రమంలో, మరి గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమవాసులకి నిత్యం అన్నదానము జరుగుతుంది. మా అందరికీ కూడా భగవంతుడి అన్నదానమే, మనం ప్రత్యేకంగా లేదు. అయితే ఒకళ్ళ ద్వారా జరుగుతుంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. దాతలకి ధన్యవాదాలు.